జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై విచారణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్తో కూడిన ఏకసభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలకుల సంఘాల సభ్యులు వర్గీకరణకు వ్యతిరేకంగా అభిప్రాయాలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. మాల ప్రజా ప్రతినిధులు వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధమని, వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్కు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాలలు ఉపకులాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ గారికి మాల సంఘాల జేఏసీగా ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని మాల సంఘాల తరఫున మేము రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో రిజర్వేషన్లు అనేటువంటివి సామాజిక అంటరానితనం వల్ల వచ్చినాయి కానీ ఆర్థిక ప్రాతిపాదికన వచ్చినటువంటి రిజర్వేషన్లు కాదు. ఇవాళ మొత్తంగా కూడా రాష్ట్రాలకు ఒకవేళ రిజర్వేషన్లను ఉపవర్గీకరించేటువంటి అధికారమే గనక ఇస్తే ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల మొత్తము దళితుల్ని పీలికలుగా చేస్తారని చెప్పేసి ఏదైతే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందే ఊహించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి ఏ విధంగానైతే ఒక న్యాయ సంక్లిష్టతను ఆయన కల్పించిండో ఆ విషయాల్ని కూడా మేము కమిషన్ దృష్టికి ఇలా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇదే విధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ ఎస్సీల మధ్య ఒక విభజన తీసుకొచ్చి వర్గీకరణను ఆ రోజు అమలు చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధంగా మరి ఏదైతే 2004లో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం కొట్టేసినటువంటి తీరును కూడా ఇలా మేము కమిషన్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని తదనంతరం కూడా 2007వ సంవత్సరంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చేసిందో ఆ కమిషన్ కూడా దేశవ్యాప్తంగా తిరిగి మొత్తం దళితుల స్థితిగతులన్నీ కూడా తెలుసుకొని వారి నివేదికలో ఎస్సీల ఉపవర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఎస్సీల మధ్య ఒక ఉపవర్గీకరణ చేయాలి, వారిని విభజించాలనుకున్నప్పుడు ఆర్టికల్ 341కి క్లాస్ 3ను చేర్చి భారత రాజ్యాంగ పార్లమెంట్లో భారత రాజ్యాంగ స్ఫూర్తితో సవరణలు చేయాలని చెప్పేసి కూడా వారి నివేదికలో చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనంలో కూడా జస్టిస్ బేలా ఎం త్రివేది గారు తన యొక్క తీర్పును గురించి చెప్తూ మొత్తంగా కూడా మాకు లేనటువంటి అధికారాలని మీలా మాకు కట్టబెడతా ఉన్నారు, శాసన కార్యనిర్వహణ అధికారాలకు రాష్ట్రాలకు లేవని చెప్పేసి ఆమె కూడా 2004లో ఏదైతే భారత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు కట్టుబడి ఉన్నామనేటువంటి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కూడా మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ రిజర్వేషన్లను ప్రధానంగా దళితులను ఐక్యతను వారిని రాజ్యాధికారానికి రాకుండా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు ఏదైతే ఉన్నదో అది కూడా మేము కమిషన్కు చెప్పినాం. ఎందుకంటే పంజాబ్ వర్సెస్ జస్టిస్ దవీందర్ సింగ్ సంబంధించినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టుకు ఆగమేఘాల మీద, ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2023లో నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి ఆ కులానికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి, మేము వర్గీకరణ చేస్తామని, దానికి న్యాయపరమైనటువంటి అడ్డంకాలు తొలగిస్తామని చెప్పేసి ఒక నిండు సభలో ఆయన మాట్లాడినటువంటి తీరును కూడా ఇది రాజకీయ ప్రేరిత తీర్పు అని చెప్పేసి కూడా మేమందరం కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినాం. కాబట్టి మాకు షమీం అఖ్తర్ గారి పైన ఒక విశేషమైనటువంటి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో జడ్జిగా పనిచేసినటువంటి సందర్భంలో అనేక తీర్పుల్లో ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లినాం. ఈ దేశంలో ఏవైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కానటువంటి సందర్భంలో తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయడానికి
మీ వంతుగా మీ నివేదికలో మీరు ఆ అంశాల్ని పొందుపరచాలని చెప్పేసి మేము కమిషన్కు విజ్ఞప్తి చేసినాం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా ఉండాలి, కానీ కేవలం మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరికి మాత్రమే మేము ఆ ఫలాలను అందించి ఆ ఓట్లు దండుకుంటామంటే భవిష్యత్తులో మాల సామాజిక వర్గం మరి ఒప్పుకోదు. మీరు గనక ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉండి మీరు ముందుకెళ్తే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా ఏ మాత్రం కూడా వెనకడమని చెప్పేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మేమందరం మా భుజస్కంధాలపై వేసుకొని ఏ విధంగా పనిచేసి ఇలా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినామో మా ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కనుక విరుద్ధంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి కూడా మాలలందరం కూడా ప్రజాక్షేత్రంలో పోరాటానికి అంబేద్కర్ వారసులుగా మనువాదులు కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడానికి ముందు వరుసలో ఉండి కొట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.